నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత ప్రముఖమైన చింతలూరు నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. దేవస్థానంలో నూతనంగా నిర్మించిన రాజగోపురాలు, పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, దేవస్థానం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే బండారు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, కొత్తపేట బీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎంపీడీఓ రాజు, ఎంఆర్ఓ కేజే ప్రకాష్ బాబు తదితరులతో కలిసి పాల్గొన్నారు. మొదటగా దాతల సహకారంతో 80 లక్షల నిధులతో నిర్మించిన తూర్పు, పడమర రాజగోపురాలను, 5 లక్షల దేవస్థానం నిధులతో నిర్మించి 5 షెడ్లను, 9 లక్షల దేవస్థానం నిధులతో కొనుగోలు చేసి జనరేటర్ను, 24 లక్షలతో స్వచ్ఛ భారత్ స్కీమ్ ద్వారా నిర్మించిన 24 టాయిలెట్స్ ను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 19వ తేదీ నుంచి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరినీ కూడా కోరడం జరిగింది. అధికారులందరూ కూడా వారి వారి శాఖల పరంగా వారు నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా గత సంవత్సరం కంటే మెరుగుగా బాగా ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈనాడు అమ్మవారి దేవాలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రధానంగా ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా గతంతో పోల్చి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి శరవేగంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి తోడుగా చింతలూరు అమ్మవారి దేవాలయం కూడా ఊహించని రీతిలో దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క దేవస్థాన నిధులు, మరొక పక్క దాతలు వారు చేస్తున్న సహాయ సహకారాలతోటి రోజు రోజుకి కూడా గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం ఆలయ అభివృద్ధి ఇంత గొప్పగా ఇంత బాగా జరిగిందా అని అనుకునే విధంగా ఇక్కడ అభివృద్ధి కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. దానికి కృషి చేసిన గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు, ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు చాలా కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఈనాడు ఈ రోజునే 5-6 కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించాం. 2 రాజగోపురాలు 80 లక్షల రూపాయలతో, 5 షెడ్లు 5 లక్షల రూపాయలతో, ఒక జనరేటర్ 9 లక్షల రూపాయలతో, ఎస్బిఎం కింద 24 టాయిలెట్స్ 24 లక్షల రూపాయలతో, అమ్మవారికి వచ్చే భక్తుల కోసం జల ప్రసాదం, దాంతో పాటు ఇంకా ఇక్కడ పేవ్మెంట్లు, ఇక్కడ రైలింగ్స్, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉన్నాం. ఇప్పుడే నా కళ్ళ ముందే చనువోలు గణేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు వారు స్వయంగా ఒక 50,000 రూపాయలు, వాళ్ళ చిన్న కుటుంబం నాకు తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళిన నా తరపున పనిచేసేవారు ఆయన. అటువంటి చిన్న కుటుంబం కూడా 50,000 రూపాయలు ఈనాడు అమ్మవారికి ఇక్కడ విరాళంగా అందివ్వడం జరిగింది. దానికి తోడుగా ఒక అజ్ఞాత భక్తులు అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ 9.5 లక్షల రూపాయలతోటి అమ్మవారి కత్తి పెట్టుకునే చెయ్యికి ఒక తొడుగు నిర్మాణానికి 9.5 లక్షల రూపాయలతో రేపు ఆదివారం నాడు అందిస్తూ ఉన్నారు. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.